మన గార్డెన్‌లో పువ్వులు బాగా పూయాలంటే కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే మనం ఇస్తూ ఉండాలండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్‌లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ గూడా కలిసి ఉంటేనే మొక్కలు బాగా ఎదుగుతాయి. పువ్వులు బాగా పూస్తాయి. ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్‌ని చూపించబోతున్నాను. ఆ ఫెర్టిలైజర్ ఏంటో, ఎలా ఇవ్వాలో ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫెర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు వర్షం పడుతుంటే తీశానండి వీడియో. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది గదా! వెదర్ అంతా గూడా. మరి మన మొక్కలు, వాటి పైన పువ్వులు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇంకా మొక్కలకెంత హ్యాపీగా ఫీల్ అయితుంటాయో గదా! ఇలాగ వర్షం పడుతూ ఉంటే. నేననుకుంటా మొక్కలు డాన్స్ గూడా చేస్తుండొచ్చు. మనకర్థం గాదు గానీ, ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. వర్షం నీళ్ళల్లో న్యాచురల్‌గానే ఎన్‌పీకే ఉంటదండి. అంటే ఇందాక మనం జెప్పుకున్నట్టు నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కలిగి ఉంటాయి. అందుకని మన మొక్కలని వర్షంలో తడవనివ్వాలి. అయితే చాలామందికి డౌట్ ఉంటది. ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయొద్దంటారు గదా! మరి కంటిన్యూయస్‌గా పడే వర్షాల వల్ల మరి మొక్కలు పాడైపోతాయా అని ఒక డౌట్ ఉంటది. అట్లేం ఉండదండి. డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఇదొక్కటి మనం జూసుకోవాలి వర్షాకాలంలో. అట్లా డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం కంప్లీట్‌గా వర్షంలో పెట్టి గంటల తరబడి వర్షం పడ్డా గూడా ఆ మొక్కకి ఎటువంటి ప్రాబ్లమ్ గాదండి. నీరు నిల్వనంత సేపు ఏ ప్రాబ్లమ్ మొక్కకి రాదు. చూడండి ఇక్కడ ఈ మినీ హిబిస్కస్ అయితే ఎంత బాగా పూస్తున్నాయో. మొక్క నిండా పూలే ఉంటున్నాయండి రోజు గూడా. చాలా మొగ్గలు ఇంకా ఉండే ఉన్నాయి. ఈ డబుల్ కలర్ రోజ్ గూడా చాలా బాగొస్తుందండి చూడండి. చూడ్డానికి ఎంత బావుంది గదా! యెల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటది. పెద్ద పెద్దగొస్తున్నాయి ఫ్లవర్స్. కొన్ని రోజుల తర్వాత అట్లా అయిపోతది ఆ ఫ్లవరు. మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా గూడా ఈ వర్షాకాలంలో డ్రైన్ ఔట్ అయిపోతూనే ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూయస్‌గా వర్షం పడడం వల్ల. అందుకే ఈ వర్షాకాలంలో స్లోగా రిలీజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మన మొక్కలకి. ఇక్కడ రోజెస్ అయితే జూడండి ఎన్ని ఉన్నాయో, ఇట్లా కుప్పలు కుప్పలుగా పూస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ రోజెస్ ఏంటి, క్రీమ్ కలర్, రెడ్ రోజెస్ చాలా అన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగొస్తున్నాయి. వర్షం రాని గ్యాప్‌లో అయితే కంపల్సరీగా మీరేదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ అయితే మొక్కల పైన జేయాలండి. అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనము పురుగుల కోసం తయారు జేస్తాం గదా! ఆ పెస్టిసైడ్‌ని తప్పకుండా స్ప్రే చేయాలి. ఈరోజు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. మన మొక్కల పైన పువ్వులు ఇంత పెద్ద సైజులో, మంచి కలర్‌లో, బ్రైట్‌గా ఇట్లా పూయాలంటే మాత్రం తప్పకుండా ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఇదేంటంటే ఆర్గానిక్ డీఏపీ. ఈ ఆర్గానిక్ డీఏపీ ఒక స్పూను నేనిక్కడ ఈ మొక్కకిస్తున్నాను చూడండి. ఇది రూ. 50 టబ్బు. డీఏపీతో పాటు ఇంకొక స్పూన్ ఇక్కడ ఆర్గానిక్ కాల్షియం ఇస్తున్నానండి. కాల్షియం అనేది మన మొక్కలకి చాలా చాలా అవసరము. వేరు వ్యవస్థను బలపరుస్తది. దాని ద్వారా మొక్క బాగా బలంగా పెరుగుతది. మరి మంచిగా ఎక్కువ కొమ్మలొస్తాయి. ఎక్కువ మొగ్గలు, పువ్వులు గూడా పెద్ద సైజులో వస్తాయి. తర్వాత ఇక్కడ నేను అన్ని మందార మొక్కలకిస్తున్నాను. ఇదొక మందార మొక్కలకనే గాదు, అన్ని రకాల పూల మొక్కలకివ్వచ్చు. ఇది ఆర్గానిక్ డీఏపీ అండి. ఈ ఆర్గానిక్ డీఏపీలో మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఉంటది. మనం ఇచ్చిన ఇంకొక ఆర్గానిక్ కాల్షియం ఇచ్చినాం గదా! దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటది. అంటే బోన్ మీల్ పని చేస్తది గదా! ఆ విధంగా మరి ఆర్గానిక్ కాల్షియం అయితే పనిచేస్తది. మరెవరైనా వెజిటేరియన్స్ ఉంటే తప్పకుండా మీరు ఈ ఆర్గానిక్ కాల్షియం అనేది యూజ్ జేయొచ్చు. ఈ డీఏపీ ఇవ్వడం వల్ల మరి మొక్క బాగా మంచిగా పచ్చగా ఎదిగి పువ్వులు గూడా బాగా పూస్తాయి. అలాగే కాల్షియం వలన ఇందాక నేను మీకు చెప్పినట్టుగా పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. మొక్క స్ట్రాంగ్‌గా తయారైతది. ఈ ఫెర్టిలైజర్‌ని ప్రతి 15 రోజులకొకసారి మన మొక్కలకిచ్చినట్టయితే పువ్వులు ఫుల్లుగా పూస్తాయండి. మాకు ఈరోజైతే కంటిన్యూయస్‌గా వర్షం పడుతూనే ఉందండి. అందుకని నేనిక్కడ వాటరింగ్ జేయట్లేదు ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. మీరైతే ఒకవేళ వర్షం లేకపోతే తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయితే ఇవ్వండి మొక్కలకి. కొంచెం మోతాదు ఇటు అటు అయినా గూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి కంప్లీట్‌గా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.